అందరికీ హాయ్ అండి. ఈరోజు మంచి గ్రేవీతో వస్తున్నాను. ఈ గ్రేవీ వచ్చి ఇడ్లీ, చపాతీ, దోశ, పుల్కా దేనితోటైనా సూపర్ కాంబినేషన్ అండి. ఈ గ్రేవీ ఇప్పుడు ఎలా చేసేది, దేంతో చేసేదని చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఫస్ట్ మనం ఈ గ్రేవీ పొటాల్స్ చేయబోతున్నాం కాబట్టి మనకి ఫ్రెష్గా కనిపించే పొటాల్స్ తీసుకోవాలి. దాంతోపాటు 1/2 కేజీ పొటాల్స్, 1/2 కేజీ బంగాళదుంపలు, 3 ఉల్లిపాయలు, 1 తెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం కావాలి, పచ్చి బఠానీ 100 గ్రాములు. దీంతోపాటు టమాటాలు ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 5 నుండి 6 తీసుకోవాలి. పండుగ ఉంటే బాగుంటుందండి. గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా వస్తుంది. ఒక 2 కరివేపాకులు, ఒక 3 పచ్చిమిర్చి కావాలి. ఇప్పుడు దీంతో టేస్ట్గా రావాలి, గ్రేవీ బాగుండాలంటే 1/2 టేబుల్ స్పూన్ గసగసలు, ఒక 8 జీడిపప్పు తీసుకున్నామంటే థిక్నెస్గా గ్రేవీ మంచి బాగా వస్తుంది. దీంతోపాటు కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా కాదండి, కొంచెం గరం మసాలా, చెక్క మొక్క 1, యాలకి 2, 3 లవంగాలు, మరాఠా మొగ్గు 1 తీసుకోవాలి. దీంతోపాటు ఒక తేజ్పత్రి, పొలవాకు అంటాం కదా, ఆ తేజ్పత్రి 1, గరం మసాలా, మిరపగుండ, ఉప్పు, పసుపు కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పొటాల్స్ తీసుకుంటాం. పొటాల్స్ బయటికి కనిపించడానికి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందండి. కెమికల్ వాటర్లో నానుపుతారు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. దానికోసం ఇలా తొక్కలు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, తొక్కలు తీసుకొని కట్ చేసుకోవాలా. ఫ్రెష్గా గ్రీన్గా కనిపించాలంటే కెమికల్ వాటర్లో నానబెడతారు కాబట్టి ఎప్పుడు అలా చేయొద్దు. బఠానీ కూడా నేను ఫస్ట్ టైం తెచ్చానండి, పచ్చి బఠానీ అనేసి. కావాలంటే ఇందులో కలర్ వేసారని నాకు డౌట్ గున్ను, చూస్తే కలర్ వేసున్నారు. దానికోసం మనం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం. తర్వాత చూద్దాం ఎంత కలర్ వస్తుందో అని. ఆలుగడ్డలు తొక్కలు తీసుకుని ఇంత ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్కలు ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి, వాతవా రాదు. నెక్స్ట్ వచ్చి షుగర్ కూడా ఎంతో అవాయిడ్ అవుతుందట బంగాళదుంపలు తొక్క తింటే. సో దానికోసం నేను ఎప్పుడు వీడియోకి తొక్క రిమూవ్ చేస్తాను, కానీ ఇంట్లో అయితే తొక్కతో నేను వంట చేస్తాను. ఉల్లిపాయ మనకి మసాలాకి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. తెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు అని కట్ చేసిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి ఒక మిక్సీ జార్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు, జీడిపప్పు ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ జ్యూస్ కూడా సూపర్గా ఉంటుందండి. అల్లం, తెల్లుల్లి వేసుకొని తగినంత నీరు వేసుకొని నైస్గా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం. ఓకేనా, ఇలా నైస్గా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేవాలి. పచ్చి బఠానీ నేను ఉప్పేసి 10 నిమిషాలు నానబెట్టి పెట్టాను కదండి. చూడండి ఎంత కెమికల్ వచ్చింది. మనకి మార్కెట్లో పాకెట్లోన పచ్చి బఠానీ అని అమ్ముతుంటారు, అది పచ్చి బఠానీ కదండి, ఎండిందే నానబెట్టి ఇలాగ కలర్ వచ్చినట్టు కెమికల్ వేసుకొని కలర్ లాగా ఉంటుంది. నాకు డౌట్ వచ్చి నానబెడితే చూడండి ఎంత కలర్ వచ్చింది. సో ఎప్పుడు కూడా బఠానీ వాడాలంటే వైట్ బఠానీ వాడితే మంచిదండి ఆరోగ్యానికి. ఈ కెమికల్ బఠానీకి అది మంచిది. ఓకేనా, నేను ఫస్ట్ టైం తెచ్చాను కాబట్టి నాకు మంచి కలర్ ఉన్నదని అర్థమైంది. ఇప్పుడు ఆలుగడ్డలు, పొటాల్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే పొటాల్స్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాంతోపాటు ఆలుగడ్డ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆలుగడ్డ ఉడకబెట్టుకోవచ్చు, అలా ఫ్రై చేసినా ఓకేనండి. పొటాల్స్ మాత్రం ఫ్రై చేయాలి, ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే మన గ్రేవీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్, అంటే ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా, హోల్ అంటే హోల్ కదండి, చెక్క, లవంగా, యాలకి, మరాఠా మొగ్గు, తేజ్పత్రి వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకుని, ఒక కరివేపాకు రెబ్బ వేసుకోవాలి, 1 2 మీ దగ్గర ఎంత ఉంటే అంతే. ఓకేనా, వేసుకుని కొంచెం ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిందంటే బఠానీ మనం నానబెట్టి, కెమికల్ బఠానీ నానబెట్టి పెట్టాం కదా, ఆ బఠానీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీ అని అమ్ముతారు కానీ కెమికల్తో నానబెట్టి పెట్టుంటారండి. ఓకేనా, జాగ్రత్త, ఎప్పుడైనా తెచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోండి. అందులో మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ రుబ్బుకొని ఉంచాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆ మసాలాన్ని ఫ్రై అవ్వడానికి 5 నిమిషాలు కావాలండి. పచ్చి స్మెల్ లేకుండా గ్రేవీ టేస్ట్గా ఉండాలంటే ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో వేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలితే కొంచెం మసాలాలను పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి గ్రేవీకి తగినంత నీరు వేసుకుని, ఎంత గ్రేవీ కావాలా దానికి తగినంత నీరు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడకబెడితే గ్రేవీ రెడీ అయిపోయింది. ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసినామంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. మేము ఊర్లోనే ఎక్కడెక్కడ తిరిగాము అన్నీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేసాం కదండి. మీరు అందరూ చూడలేదంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పలాస, శ్రీకాకుళం,
శ్రీకాకుళం, తర్వాత రాజమండ్రి ఇవన్నీ కూడా వెళ్ళి తిరిగేసి వచ్చాము. ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేసాము. అన్నవరము, సింహాచలము ఇవన్నీ తిరిగేసి వచ్చి మేము ఎక్కడెక్కడ తిరిగామని వీడియో చేసి అప్లోడ్ చేసాము. మీరు చూడలేదంటే ఒకసారి చూడండి, ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.